ఈఎంఐ కట్టాలి, ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, ఏం చెయ్యాలి? ఇంట్లో వాళ్ళ దగ్గర చూస్తే అమౌంట్ ఒకటి లేదు. సరే దీపుడికి ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం. ఎత్తరా దీపు ఫోను. దీపు కొంచెం అమౌంట్ అవసరం ఉంది, కొంచెం అమౌంట్ నీ దగ్గర ఏమైనా ఉంది ఏంటి? సరే మామ, ఇప్పుడు నా దగ్గర ఎలా ఉంటాయి చెప్పరా, నువ్వే నాకు. నా దగ్గర కూడా డబ్బులు లేవు అసలు. ఇప్పుడే ఈఎంఐ ఉంటే నేను కూడా బండి ఫైనాన్స్ కట్టి కొంచెం ఎక్కడైనా ఎడ్జిస్తారో కాపునర్లో ఫోన్ చేస్తున్నాను. సరే సరే అయితే ఏదో చేస్తానులే నేను, ఏదో ఒకటి. నువ్వు మాత్రం భయపడకు, ఓకేనా? సరే సరే సరేరా. దీపాడి ఫోన్ చేసాం, ఉన్నారబ్బా. కృష్ణ ఫోన్ చేద్దాం. ఎత్తరా ఫోను. హలో కృష్ణ. హలో హలో చెప్పరా. అదే కొంచెం ప్రాబ్లంగా ఉంది, అమౌంట్ ఏమైనా అరేంజ్ చేయగలిగేటి? కొంచెం దీపు గారిని కూడా అమౌంట్ అడిగాను, ఆడు చూస్తాను అన్నాడు. కొంచెం నువ్వు ట్రై చేయరా కొంచెం. ఏం లేదురా, కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది, దానికి తోడు ఇంట్లో ఏం అడగలేకపోతున్నాం. బండి పైన వాళ్ళు ఇంటికి వచ్చేసారు. దినేష్ గారు డబ్బులు అడిగాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. పోనీ ఒకసారి చందుగడికి ఫోన్ చేస్తాను, ఆడికి కూడా అడిగి ఉంటాడు కదా. ఫోన్ లిఫ్ట్ చేయరా. రే చందు, దినేష్ గారు డబ్బులు అడిగాడు కదరా, ఒకసారి ఇగో నేను ఇక్కడ ఉన్నాను లోపు. తొందరరా, పాపం ఆడు అడిగాడు కదా, ఎవరికైనా ఒకటే కదరా వాల్యూ అన్నది. దా తొందరరా, ఆడి గురించి మాట్లాడదాం కొంచెం. దా. పాపం దినేష్ గారు డబ్బులు అడిగాడు తెలుసు కదరా, అంటే నీ దగ్గర అంతా సెట్ చేస్తాం అనుకో, మనం కూడా సెట్ చేద్దాం నా చందు. అరే నాకు అడిగాడు రెడీ, అంటే నేను మా అమ్మకి ఇస్తాను అనవసరంగా, అంటే అడిగినప్పుడు ఇస్తాను. మరి ఆడు ఎప్పుడు లేదు నాకు అడిగాడు రా, ఎందుకు అడిగాడు నాకు అర్థం కాలేదు. అది కాదురా, ఆడి ఎంతైనా సరే మనోడరా మాయా, ఎందుకురా అలాగే ఇవ్వకుండా ఉంటాం. ఇప్పుడు మనకి ఎలాగైనా నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి చెప్పు, నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, నువ్వు కూడా కొంత సెట్ చేసావు అనుకో. డబ్బులు లేవు కానీ ఫోన్ పే ఉన్న డబ్బులు నాకు. ఎందుకంటే మన బండి ఫైనాన్స్ కూడా ఆడు హెల్ప్ చేసాడు, అదొకటి గుర్తెట్టుకోవాలి. ఎంతైనా సరే మనం ఒకటి అవ్వాలిరా. సరే కానీ ఫోన్ పే నా డబ్బులు ఉన్నాయి, నీకు ఫోన్ పే చేస్తాను. సరే నాకు చేసే, ఆడికి ఎలాగైనా సరే చేసేద్దు, ఎందుకంటే ఎప్పుడు లేని ఆడు రిక్వెస్ట్ అడిగాడు మాయా, అది అక్కడ బాధగా ఉంది. సరే అయితే ఫోన్ పే చేస్తాను. సరే ఆగరా, అయితే నా దగ్గర 8,000 ఉన్నాయిరా, ఫోన్ పే చేస్తాను నీకు. ఫోన్పేలో 8,000 ఉన్నాయా? ఉన్నాయి. వెంటనే అర్జెంట్ కుట్టిన నా దగ్గర కూడా అంత కొంత ఉన్నాయి, నేను కూడా కొడతాను. నా దగ్గర ఒక 6,000 ఉన్నాయి. అడిగి పాపం ఎలాగైనా సరే ఇప్పుడు చెయ్యాలి మా, ఎందుకంటే ఆడు నెత్తి మీద ఉంది ఇప్పుడు మొత్తం ఫైనాన్స్ మొత్తం. చూడు వచ్చిందా రాలేదు? వచ్చిందా? నా దగ్గర కూడాను సేవింగ్స్ అమౌంట్లో ఒక 6,000 ఉన్నాయి, నేను కూడా ఫోన్పే చేస్తాను. ఆ నెంబర్ ఉంది కదా, నేను స్కాన్ చేస్తానులే. సరే చూడు వచ్చింది. వచ్చాను, ఫోన్ చేయడికి, ఫోన్ చేసి చెప్పి అవుతాడు. సరే అయితే ఇప్పుడు చేస్తాను, ఒక నిమిషం. హలో, ఫోన్పే కొట్టాను చూడు ఒకసారి. ఫోన్పే కొట్టాను చూడరా. అరే నిన్నెలా మర్చిపోతాం రా, ఎంతైనా సరే ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటుంది ఏంటి. ఏదైనా సరేనో మనం డబ్బుల కోసం అని చేసి ఫ్రెండ్స్ని వదులుకోవద్దురా, ఓకేనా? ఫోన్పే కొట్టాను. దీపు ఫైనాన్స్ క్లియర్ చేస్తుంది దీపు, థ్యాంక్ యూ సో మచ్ రా అమౌంట్ పంపించినందుకు. లేదు సారీ రా, ఇంకా నేనే మీకు ఏ విషయంలో ఏది హెల్ప్ చేయలేకపోయాను. థ్యాంక్ యూ రా, లవ్ యూ రా. అమౌంట్ క్లియర్ చేస్తాను, ఎప్పుడైనా మీట్ అవుదాం, ఓకేనా? థ్యాంక్స్ రా, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను రా, మీ ఇద్దరిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుని వెళ్తాను. థ్యాంక్ యూ రా. మన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకొని సహాయపడే స్నేహితులు దొరకడం చాలా కష్టం. అలాగే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని అర్థం చేసుకుని ప్రతి విషయంలో తోడుగా నిలుస్తారు. ఇలాంటి స్నేహితులు నాకు ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.